ముట్టుకోకుండా తన వాక్కులతోటి తుడిచి 11 నెలల నుంచి విషాదంలో ఉన్న అమ్మ ముఖం ఆనందంగా ఉండేటట్టుగా మాట్లాడగలిగిన సమర్థతని ప్రకటింపబడిన కాండ సుందరకాండ. ఒక్క హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత అమ్మవారి ముఖంలో చిరునవ్వు కనపడింది. అన్నాళ్ళు బాధకి లోనైనటువంటి తల్లి నవ్విన కాండ, ఒక పరమభక్తుడైనటువంటి ఒక యోగి అయినటువంటి వ్యక్తి అమ్మని ఇలా స్పృశించకుండా తన నోటి మాటతో సేద తీర్చిన కాండ సుందరకాండ. అందుకే తెలిసి వినండి, తెలియక వినండి. సుందరకాండ విన్నంత మాత్రం చేత, సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకు ఉన్నటువంటి శక్తి చేత, సుందరకాండ వింటే ఎటువంటి వారికి కూడా శోకము దుఃఖము నశించిపోతాయి. ఏ వాక్కు చేత పరబ్రహ్మమును ఆవిష్కరించలేమో అటువంటి వాక్కుల చేత తతోమయావద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అని పూర్తి చేశారు హనుమ సుందరకాండని. నువ్వు శోకిస్తున్నావని అమ్మ శోకిస్తోంది తప్ప అమ్మ శోకమును నా వాక్కుల చేత ఎప్పుడో తొలగించానని చెప్పారు. అలా వాక్కు యొక్క శక్తి ఏమిటో ఆవిష్కరింపబడిన కాండ కనుక సుందరకాండ మహోత్కృష్టమైనటువంటి కాండ. సరే, అన్ని కారణముల చేత సుందరకాండని సర్వోత్కృష్టమైనటువంటి స్థితిగా పెద్దలు నిర్ణయించారు. గమ్మత్తు ఏమిటంటే, మీరు జాగ్రత్తగా వింటే ఉపాసనకి సంబంధించినటువంటి అనేక రహస్యాలు తలబద్దలు కొట్టుకున్నా సరే ఇవి ఎలా ఉంటుంది అని అర్థం కానటువంటి విశేషాలు కూడా హనుమ యొక్క అనుగ్రహంతో, సీతారాముల యొక్క అనుగ్రహంతో ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ తేటతల్లమవుతాయి సుందరకాండలో. అందుచేతే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి, ఇంట్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయి. ఏమండి, మా ఇంట్లో పాపకి పెళ్ళవలేదు, సుందరకాండ వింటే పెళ్ళవుతుంది. ఏమండి, పిల్ల చాలా కాలమైంది వివాహమై సంతానం లేదు, సంతానం కలుగుతుంది. బంధువులు దూరదేశం వెళ్ళిపోయారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మేము బంధువుల్ని కలవలేదు, సుందరకాండ విన్నవాడికి బంధు సమాగమం అవుతుంది. నేను కొన్ని చోట్ల సుందరకాండ చెప్తే అది నా గొప్ప కాదు, సుందరకాండ గొప్ప. సుందరకాండ చెప్తే ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒక ఆయన, వచ్చి నాతో అన్నారు, విదేశాలు వెళ్ళిపోయినటువంటి నా బిడ్డని ఇప్పుడు చూస్తానని నేను అనుకోలేదు కోటేశ్వరరావు గారు. సుందరకాండ అయిపోయిన తర్వాత ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళానండి, ఫోన్ వచ్చింది అకస్మాత్తుగా మా అబ్బాయి వస్తున్నాడని. అమ్మా నిన్ను చూడాలనుందమ్మా, 20 రోజులు నీ దగ్గర ఉండడం కోసం వస్తున్నానమ్మా అన్నాడు. నా మనస్సు పొంగిపోయిందండి, వచ్చి ఒక్కసారి మీకు ఈ మాట చెప్పెడదామని వచ్చాను అన్నారు. అందుకని సుందరకాండకు ఆ శక్తి ఉంది. అందుకని దూరదేశాల్లో ఉండేటటువంటి బంధుమిత్రుల యొక్క సమాగమం కలుస్తుంది, పితృదేవతలు ఆనందిస్తారు, విశేషించి దేవతలందరూ ప్రీతి చెందుతారు. సుందరకాండ అంత శక్తివంతమైనటువంటి కాండ. సరే, అందుచేత ఒకే అమ్మ ఒకే జగజ్జనని సుందరకాండలో 2 రకాలుగా కనపడుతూ ఉంటుంది. మాయాస్వరూపం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూడాలంటే సుందరకాండలోనే చూడాలి. అంత అందంగా నడుస్తుంది సుందరకాండ. సరే, అంత అందమైనటువంటి కాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పది. తతో రావణనీతాయా, రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసమని చారణలు వెళ్ళేటటువంటి మార్గంలో వెళ్ళుట కొరకు హనుమ సంకల్పించెను, లేదా శత్రుకర్షణుడైన వాడు సంకల్పించెను. కిష్కింధకాండ చివర హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ హనుమ అనేటటువంటి నామవాచకాన్ని ప్రయోగించకపోయినా శత్రుకర్షణ అన్నప్పుడు శత్రువులను జయించినటువంటి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది మనకి హనుమే అని తెలుస్తుంది. ఎందుకని శ్లోకంలో హనుమ అన్న మాట వాడలేదు, వాడకపోయినా మనకి తెలుస్తుంది ఆ విషయం. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పది. ఈ ఒక్క శ్లోకమే మీరు చెప్తే యథార్థం అనుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క శ్లోకం మీద భారతదేశంలో కొన్ని వందల పేజీలు రీసెర్చ్ చేసి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క శ్లోకంతో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో మంత్రమనే పిలుస్తారు. అందున
విశేషించి ఇందులో గాయత్రీ మహామంత్రంలో వా అనబడేటటువంటి బీజాక్షరం రావణ అన్న చోట మధ్యలో వాగా వస్తుంది. ఇంచేత అంటే మంత్రములను వేదికల మీద చెప్పకూడదు కనుక అందున గాయత్రీ మంత్రం అందరూ వినకూడదు, అందరికీ చెప్పకూడదు కనుక గాయత్రీ మంత్రానికి ఒక స్వరం గాయత్రీ మంత్రం చెయ్యడానికి పెద్దలు ఒక అధికారాన్ని నిర్ణయించారు కనుక దాని గురించి పూర్తిగా ఎక్కడ అన్నది అనరు. రావణ అన్న దాంట్లో వా గాయత్రీ మంత్రంలో 12వ అక్షరమైన వా. అందుకని పరమశక్తివంతమైనటువంటి ఒక బీజాక్షరంతో ప్రారంభం అవుతోంది. సుందరకాండ ప్రారంభంలో ఉన్న గొప్పతనం తనంత తానుగా మంగళాచరణముతో ప్రారంభమైపోయింది. ఎందుచేత అంటే తతో రావణ నీతాయ అంటూ మొదలెట్టారు. తత్ అంటేనే పరబ్రహ్మస్వరూపం. మీకు ఇందాక చెప్పాను, ఒక్క భారతీయ సాంప్రదాయంలో ఒక గమ్మత్తు ఉంది. ఏమిటా గమ్మత్తు అంటే మహావాక్యములు అని కొన్నింటిని పిలుస్తాం మనం. మహావాక్యము అంటే మీకు పైకి చూడటానికి రాముడు అందమైన బాలుడు అన్నాను అనుకోండి, మీకు దాని గురించి పెద్ద విశేషమైన వర్ణన అక్కర్లేదు, మీకు తెలిసిపోతుంది. ఓహో రాముడు అందమైన బాలుడు చెప్పాడండి, అది నీవై ఉన్నావు. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? ఏమిటది నీవై ఉన్నావు? అదెవరు, నువ్వెవరు, అయి ఉండడం ఏమిటి? దీనికి వ్యాఖ్యానం అవసరం అవుతుంది, పూర్వాపర అనుసంధానం అవసరం అవుతుంది. ఇప్పటి వరకు అది అని పరబ్రహ్మంగా చెప్పబడుతున్నది నువ్వే అయి ఉన్నావు, నీకు దానికి భేదం లేదు, ఉన్నది రెండూ కలిసే ఒక్కటే, అవిద్య చేత రెండుగా కనపడుతున్నాయి. అందుకని సీతమ్మ తల్లికి ముందు ముందు మంచి జరగబోతోంది, శుభం వేచి ఉన్నది అని చెప్పింది ఆ తల్లి. చెప్పి వీళ్ళందరూ కలిసి ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరం దిశమాలోక్య జగామి పురుషోత్తమ. ఆ పుష్పక విమానం ఎక్కి వీళ్ళందరూ కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాలసముద్రం మధ్యంలో ఒక పెద్ద కొండ మీద హేమసింహాసనం, సింహాసనం మీద రామచంద్రమూర్తి కూర్చున్నారు. పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని నానాలంకార భూషిత అయినటువంటి సీతమ్మ తల్లి వచ్చి రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చునుంది. వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాత్రి మూర్ధిస్థితం అని ఆ శంకర భగవత్పాదులు భద్రాచలంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తిని గురించి స్తోత్రం చేస్తారు. సౌమిత్రి యుక్తం అని భద్రాద్రిమూర్ధి స్థితం అని ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేసినట్టుగా ఎడమతొడ మీద ఆ సీతమ్మ తల్లి కూర్చునుంది. కూర్చునున్నటువంటి రామచంద్రమూర్తికి దేవతలందరూ పట్టాభిషేకం చేశారు. సీతమ్మ తల్లి చంద్రమండలాన్ని గట్టిగా గాఢాలింగనం చేసుకుంది. అటువంటి సీతమ్మ రాముడు కూర్చునుండగా పక్కన దేవతలందరూ కలిసి నిలబడి మంగళవాయిద్యాలు మోగుతుండగా పుష్పవృష్టి కురుస్తుండగా దేవతలు వచ్చి రాముణ్ణి సేవిస్తున్నారు. నాకు విచిత్రం ఏమిటంటే రాముడు 2 చేతులతో కనపడలేదు. అప్పుడు రాముడు పరం బ్రహ్మ, పరం తత్వం, పరంజ్ఞానం, పరంతప, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణం. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోంచి వస్తున్నాయో, ఎవరిలో నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మస్వరూపంగా సాక్షాత్కరించాడు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తజయ రూపజోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. యోగలంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం అని వ్యాసమహర్షి చెప్పినట్టు అటువంటి పరబ్రహ్మస్వరూపంగా నాకు రామచంద్రమూర్తి సాక్షాత్కరించారు. శంఖం చక్రం గదా పద్మం పట్టుకుని మహానుభావుడు ఆయన 4 భుజములతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుగా నాకు సాక్షాత్కరించారు. నేను ఆయనకి నమస్కారం చేశాను. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రం రథేన కరయుక్తేన రక్తమల్యానులేపన పిబస్తైలం హ్రసన్ రుచ్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. రావణుడు గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కాడు. నల్లటి వస్త్రములు కట్టుకున్నాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నాడు, నూనె తాగుతున్నాడు. దక్షిణ దిక్కుగా రథం వెళ్ళిపోతోంది. ఆ గాడిదల మించి కింద పడిపోయాడు. దక్షిణ దిక్కుకి తల ఉండేటట్టుగా పడిపోయాడు. లేచాడు, మెడలో గన్నేరు పువ్వుల మాలలేసుకున్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తాడు. పెద్ద మల హ్రదంలో దిగబడిపోయాడు. వికటాట్టహాసం చేస్తూ బోడిగుండుతో ఉన్నటువంటి ఎర్రబట్టలు కట్టుకున్న ఒక స్త్రీ పాశం పట్టుకుని వచ్చింది. మల హ్రదంలో పడిపోయిన రావణాసురుడి మెడకి పాశం వేసి పైకి లాగింది.
లాగి పాశం పట్టుకుని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకుపోతోంది. ఆవిడ వెనకాతల తప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాతలే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, వీళ్ళందరూ ఒంటె, మొసలి మొదలైనటువంటి వాహనములనెక్కి దక్షిణ దిక్కుగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎర్రబట్టలు కట్టుకున్నటువంటి స్త్రీలు ఒంటికి నూనె రాసుకుని నూనె తాగుతూ అరుస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ వీళ్ళని తీసుకుపోతున్నారు. ఒక్క విభీషణుడు మాత్రం 4 దంతములతో కూడినటువంటి ఏనుగు మీద కూర్చునున్నాడు. ఆకాశంలో నిలబడ్డాడు. 4 మంత్రులు చుట్టూ గొడుగులు పట్టారు. సేవింపబడుతున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ వానరము ఈ లంకాపట్టణంలో ఉన్న ఇళ్లన్నింటినీ అగ్నిహోత్రానికి బలి చేసింది. అగ్నిహోత్రం ప్రతి ఇంట పెరిగిపోతోంది. హాతాతహ పుత్రక కాంతమిత్ర హ జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా బహుధా బ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అక్క, ఓ చెల్లి, ఓ కొడుక, ఈ కేకలే. లంకంతా బూడిదైపోతోంది. అటువంటి కళని నేను చూశాను. నేను చూసిన కళ యథార్థం. ఈ తల్లికి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. ఏమిటి నమ్మకం? అదిగో నిష్కారణంగా సీతమ్మ తల్లి యొక్క ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కట్టుకున్న పట్టుపుట్టం తనంత తాను కొంచెం కిందకి జారింది. పైగా పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతి వహుష్ట. అదిగో ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుంది. అనేకమైనటువంటి శకునములతో పాటు ఈ శకునం కూడా చెప్పింది త్రిజట. అదిగో ఆ పైన కూర్చున్నటువంటి ఆ పక్షి ఉన్నదే, ఆ పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ తొందరలోనే భర్తృ సమాగమాన్ని పొందుతుంది. అందుకని ఈ సీతమ్మకి మంచి రోజులు రాబోతున్నాయి. చూడండి, ఆవిడ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ ప్రస్ఫుటంగా తల్లి ఆవిడికి శుభశకునములు శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. నా మాట వినండి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. మీరు బతికి బట్ట కట్టాలనుకుంటే, ఇన్నాళ్లు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదకి రామబాణములు వచ్చి పడిపోకుండా ఉండాలనుకుంటే, మీ భయం పోవాలనుకుంటే, మీరు ఒక్కసారి వచ్చి ప్రణిపాత ప్రసన్నాహి ఒక్కసారి ప్రణిపాతం చెయ్యండి. ఆ తల్లి ముందు పడిపోండి. పడిపోతే ఆ తల్లి మిమ్మల్ని క్షమిస్తుంది. ఆవిడ మాతృస్వరూపిణి, అమ్మ. నోటి వెంట మాట కూడా అనక్కర్లా. ఆవిడ దగ్గర పడిపోయారా, అరే రే నా బిడ్డలని మిమ్మల్ని రక్షించేస్తుంది. నా మాట వినండి, పడిపోండి. ఈ సీతమ్మ తల్లికి శుభం ఉంది. ఈవిడ సాక్షాత్ లక్ష్మి. తొందరలో రావణాసురుడు మరణిస్తాడు, లంక విభీషణుడు ఏలుతాడు, సీతమ్మకి రాముడితో కలిసి పట్టాభిషేకం జరిగి తీరుతుంది అని త్రిజట చెప్పినటువంటి శుభవాక్యం దగ్గర ఆపుదాం. ఇవాళ మనకి హనుమత్ స్వరూపంగా మహానుభావుడు వేదమూర్తులైనటువంటి కృష్ణావధానులు గారు ఇక్కడికి విజయం చేశారు కనుక వారి నోటి మాట వినడం హనుమ యొక్క మాట వినడమే. నాకంత విశ్వాసం లేకపోతే నేను అలా నిష్కారణంగా ఎవ్వరిని ఆహ్వానించను. అందుకని వారిని వచ్చి ఒక్క 5 నిమిషాలు మీ యొక్క అమృత ధారతో